మనకి కంపెనీ వారు ఇస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఏమొస్తాయి, ఇక్కడ ఫ్లాట్ ఎందుకు కొనాలి, దాని గురించి మీరు కొంచెం చెప్పండి. ఓకే సార్, నమస్తే అండి. ఇది గోల్డెన్ ప్రైమ్ సిటీ సార్. సో ఇది మన అమరావతి బస్ స్టాండ్కి జస్ట్ ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మంది అన్నీ కూడా సిఆర్డి అప్రూవల్ విత్ రెరా పర్మిషన్స్ తోటి పక్క ప్యూర్గా మన ప్రాజెక్ట్ అన్నీ కూడా రావాల్సినటువంటి పరిమితులన్నీ కూడా షరతులతో కూడినటువంటి అన్నీ కూడా మనం తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది. పూర్తిగా ఇది 80% అంతా కూడా మన యొక్క వెంచరు మొత్తం కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది సార్. సో ఇందులో మెయిన్ కూలంకషంగా చెప్పుకోవాలంటే మనకి కోర్ క్యాపిటల్కి నియరెస్ట్గా సార్, కోర్ క్యాపిటల్కి నియరెస్ట్గా జస్ట్ ఒక 5 మినిట్స్ జర్నీ దూరంలో మాత్రమే మనం ఉన్నాము. ఈ వెంచర్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏంటంటే, ఏదైతే గుంటూరుకి అతి నియరెస్ట్గా ఉన్నటువంటి అమరావతి రాజధాని పర్పస్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ప్రతిపాదించారో, ఆ యొక్క కోర్ క్యాపిటల్ అమరావతి ఏదైతే 29 గ్రామ ప్రజలు 29 గ్రామాల యొక్క కూడినటువంటి ఆ ఏరియాలో అతి నియరెస్ట్గా 9 సిటీస్ సార్ మనకి వచ్చేసింది. ఇక్కడ జస్టిస్ సిటీ అని చెప్పేసి, ఫైనాన్స్ సిటీ అని చెప్పి, నాలెడ్జ్ సిటీ అని చెప్పి, తర్వాత హెల్త్ సిటీ అని, తర్వాత స్పోర్ట్స్ సిటీ, టూరిజం సిటీ, మీడియా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఇలా 9 సిటీస్తో కూడినటువంటి కోర్ క్యాపిటల్ ఇక్కడ పరిపాలనా రాజధానికి అతి సమీపముగా జస్ట్ మనము ఒక 5 నిమిషాల దూరంలో మన వెంచర్ వేయడం జరిగింది సార్. ఇదంతా కూడా మెయిన్ ఏంటంటే E3, E5 రోడ్స్కి నియరెస్ట్గా ఉన్నాం, సిడి యాక్సెస్ రోడ్స్కి డైరెక్ట్ చాలా దగ్గరగా ఉన్నాం సార్. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రేపటి రోజు మన వెంచర్లో ఎవరన్నా కస్టమర్ ఇల్లు కట్టుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 2nd ఫ్లోర్లో ఇంటి పైకి వెళ్ళి కనుక వాళ్ళు కూర్చుంటే, సరదాగా కూర్చోగలిగితే ఆ భవనాలన్నీ కనిపిస్తూ ఉంటాయి సార్ మనకి. ఏదైతే 60,000 కోట్ల సముదాయాలతో కూడినటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ అతి నియరెస్ట్గా ఏదైతే కోర్ క్యాపిటల్కి మనకి కూతవేటు దూరం అంటే కంటితో చూడగలిగినంత దూరంలో మన యొక్క నరుకులపాడులో ఈ గోల్డెన్ ప్రైమ్ సిటీ వెంచర్ అనేది వేయడం జరిగింది సార్. మీరు చూస్తూనే ఉన్నారు, మనం అన్నీ కూడా సీసీ రోడ్స్ కానీ, చుట్టూ ఇవ్వాల్సిన ప్లాంటేషన్ కానీ, కరెంటు కానీ, తర్వాత ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇక్కడ మెయిన్ మీరు గమనించారో లేదో సార్, ఇక్కడ మన ఏరియాకి దగ్గరగా ఇక్కడ నుంచి మన సైట్లో నుంచి అమరలింగేశ్వర గుడి అని చెప్పేసి అమరావతిలో జస్ట్ ఒక 5 మినిట్స్ దూరంలో మనం వెళ్తాం సార్. సో ఇంకొకటి వచ్చేసి మన అమరావతి బస్ స్టాండ్ ఏదైతే ఉందో జస్ట్ ఒక 3 మినిట్స్ దూరంలో మనం వెళ్తాం సార్. ఇంకొకటి వచ్చేసి ఏదైతే ఐకానిక్ బ్రిడ్జి కానీ, తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ ఒక 5-10 నిమిషాల దూరంలోనే మనము ఇవ్వడం జరిగింది సార్. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినటువంటి, ఆయన స్థాపించబోతున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ సిటీ గూగుల్ సంబంధించింది కూడా జస్ట్ ఇక్కడి నుంచి మనము ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ దూరంలో మనము ఉన్నాం సార్. ఇక్కడ విట్ SRM కానీ అంతా ఒక 20 మినిట్స్ దూరంలో మనం వెళ్ళడం జరుగుతుంది సార్. ఇటు వచ్చేలేక E3 రోడ్డు, E5 రోడ్డు, సీడ్ యాక్సెస్ రోడ్ల మధ్య ఇటు గుంటూరు అమరావతి ఏదైతే రోడ్డుకి జస్ట్ ఒక మనం 100 మీటర్స్ దూరంలో మన వెంచరు మెయిన్ రోడ్డుకి వేయడం జరిగింది సార్. పూర్తి స్థాయిలో ఏదైతే కస్టమర్ ఇవాళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కానీ వాళ్ళు కనుక చేసుకోగలిగితే, ఇవాళ పెట్టినటువంటి ఒక రూపాయికి, ప్రతి రూపాయికి 100 రూపాయలు మినిమం ఉంటుంది సార్. అందులో డౌట్ లేదు. 2-3 ఇయర్స్లోనే ఆ ప్రాఫిట్ అనేది మనకి కస్టమర్స్ అనేది చూడడం జరుగుతుంది సార్. మీరు చూస్తారు కాలేబ్ గారు, ఇవి మన సైట్ యొక్క ప్రత్యేకతలు ఇంకా మనం చెప్పాలంటే, మేము చెప్పింది చాలా తక్కువ అండి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రూరల్ అథారిటీ నామ్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో 100కు 100 పాళ్ళు మన యొక్క వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేసిన తర్వాతే మనము ఇవ్వడం జరుగుతుంది సార్. ఇదే కాదు సార్, మన అన్నీ కూడా 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి, ఆల్రెడీ వేసినవి ఉన్నాయి. క్యాపిటల్లో వేసిన ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ KSR ప్రాజెక్ట్ అనేది అయిపోవడం జరిగింది. ఏం లేదు, ఇక్కడ మన కోర్ క్యాపిటల్కి అత్యంత దగ్గరగా జస్ట్ కూతవేటు దూరంలో మీకు కనబడుతూనే ఉన్నాయి కదా సార్, ఈ కొండలన్నీ కూడా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సీడ్ యాక్సెస్ రోడ్స్కి కానీ ఇటువంటి 15 కొండలను ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఇవన్నీ కూడా గ్రావెల్స్ పర్పస్ యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ కొండల అవతలకి సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండడం జరిగింది సార్. పూర్తి స్థాయిలో మనకు కనబడుతూనే ఉంటుంది. ఇవాళ ప్రతి కస్టమర్ ఒక్కసారి మీరు వచ్చి చూస్తే, ప్రతి కస్టమర్ కనుక ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళు, కొనాలని ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఒక్కసారి కనుక మన వెంచర్ కనుక చూడడం కనుక జరిగిందంటే వదిలిపెట్టడం అనేది అసాధ్యం సార్.
మన వీడియో కూడా మ్యాక్సిమం మనం అమరావతికి కోర్ క్యాపిటల్కి E3 E5 రోడ్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఈ డెవలప్మెంట్స్ కూడా చూసుకుంటే మీరు 70% డెవలప్మెంట్ అయిపోయింది. అమరావతి కోర్ క్యాపిటల్ దగ్గరలో మీరు ఏదైనా కోర్ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే ఇది మంచి సమయం అండి. మీరు స్క్రీన్ మీద కనబడుతుంటే మా నెంబర్కి కాల్ చేయండి. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ల్యాండ్ పూలింగ్ కలపడం వల్ల వేరే వాళ్ళు వెంచర్ వేసి ఎల్పీ నెంబర్తో వెంచర్ లాంచ్ చేయడం కూడా ఇక్కడ అవకాశం లేదు. ఎల్పీ నెంబర్ ఇవ్వట్లేదు కాబట్టి దీంట్లో లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. మీరు ఎవరైనా అమరావతిలో కోర్ ఫ్లాట్